హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు పరీస్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు నేను ఎగ్ కారం దోస తీసుకొచ్చాననమాట. దానికి కావాల్సిందేంటంటే మనకి 1 గ్లాస్ మినపబాలకి 3 గ్లాసుల బియ్యం వేసేసి, బాగా కడిగేసి, నానబెట్టేసేయాలండి ఒక 6 గంటలు. తర్వాత దాన్ని బ్యాటర్ చేసేసుకోవాలి. బ్యాటర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని నైట్ అంతా పులవనివ్వాలి. మార్నింగ్ దోస వేసే ముందు చిన్న మిక్సీ జార్‌లోకి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి, మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలండి పేస్ట్‌ని. ఎగ్ కారం దోస వేయడానికి ఇప్పుడు మనము పిండిని మిక్స్ చేసుకుందామండి. పిండిలో కాస్తంత ఉప్పు వేసుకుందాం. టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుందామండి. ఇంకొన్ని నీళ్లు పోసుకొని పిండిని కొంచెం పల్చగా చేసేసుకుందాము. సో దట్ మనకి దోస అనేది చాలా బాగా వస్తుందనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట దోస పిండి. చూడండి దోస పిండి ఈ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పాన్ వేడయిందండి. పాన్ వేడయింది. మనం దోస వేసేసుకుందాము. ఇలా ఉండాలండి. దోస పిండి ఇలా ఉండి మనకి దోస అనేది చాలా నీట్‌గా వస్తదనమాట. దోస అంటే చాలా మందికి ఇష్టం ఉంటది కదా! అట్లా మా పిల్లలకి ఈ ఎగ్ కారం దోస అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో, నేను ఎక్కువ శాతం ఇది చేస్తూ ఉంటాను. అందుకే ఫస్ట్ వంట నేను దోసతోనే స్టార్ట్ చేశాను. నచ్చితే గనక మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత రౌండ్‌గా ఈజీగా వచ్చేస్తుందో. నాకు స్టార్టింగ్‌లో ఇబ్బందుండేది దోసలు వేయడం. బట్ ఇప్పుడు మాత్రం వస్తుందనమాట. నాకు సూపర్‌గా వస్తది. ఇప్పుడు కాస్తంత ఆయిలేద్దామండి. ఆయిల్ మనం ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఎగ్ కారం దోస ఆల్రెడీ మసాలా కాబట్టి కారము. సో, మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ లాగా అనిపిస్తే గనక మనం ఆయిల్ తక్కువ వేసుకుందామండి. చూసారా? ఎంత బావుందో. ఇప్పుడు ఒక ఎగ్ ఏద్దామండి. ఎగ్ కారం దోస ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా ఏమన్నా స్పెషల్స్ చేయడానికి నాకు వీలుగా ఉంటుందనమాట. సో, ఎగ్ కారం దోస ఇది రాయలసీమ స్పెషల్ అండి. ఎగ్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది మొత్తంగా స్ప్రెడ్ అవుతుందనమాట. ఎగ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చూసారా? ఇలా స్ప్రెడ్ చేయాలనమాట. నాకు తెలిసి మీ పిల్లలకు కూడా ఈ ఎగ్ కారం దోసనే చాలా ఇష్టం ఉంటదనుకుంటా. ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇది నా స్టైల్‌లో మీకొకసారి చూపిద్దామని చూపిస్తున్నా. సూపర్‌గా ఉంటదండి. అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు కాస్తంత కారం వేస్తాము నెక్స్ట్. చూద్దామండి ఈ దోస అయిందా లేదా చూసి వేద్దాము. చూడండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇంకోటి నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో దట్ నేను ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకొక ఎంకరేజ్ లాగుంటుంది. ఇది. ఇప్పుడు కారం వేద్దామండి. కారము ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ కారం అనమాట. ఉల్లిగడ్డ కారం ఇది. ఇది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కొంచెం వేసుకుంటారా, ఎక్కువ వేసుకుంటారా అది మీ ఇష్టం. ఇప్పుడు ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేద్దామండి. బ్రెడ్‌కి జామ్ అంటించినట్టు అలా నీట్‌గా స్ప్రెడ్ చేద్దాము. సో దట్ చాలా బావుంటుంది. ఇదే అండి మా పిల్లలకి చాలా ఇష్టమైన ఎగ్ కారం దోస. సో మీకు కూడా నచ్చుతుందనుకుంటా. ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంది. కాస్తంత ఆయిల్ ఏద్దామండి మళ్ళా. కొంచెమే వేస్తే అది నీట్‌గా సెట్ అవుతుందనమాట. ఫినిష్ అండి. ఇంకా కారం దోస అయితే అయిపోయింది. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. సర్వ్ చేసుకుందామండి ఇంకా. ఇదిగోండి కారం దోస. ఎగ్ కారం దోస. మీ పిల్లలకి ఇది పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. ఏం పర్లేదండి. ఉల్లిగడ్డ కారం ఏం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. మంచిదే. మనకి రాయలసీమ వాళ్ళకి ఇంకా బావుంటుందండి రెసిస్టెన్స్‌గా. వాడండి. చాలా కారంగున్నది.
చాలా చాలా వేడిగుందండి. హ్మ్. టేస్ట్ అదిరిపోయిందండోయ్! సూపర్‌గుంది. చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. థాంక్ యూ.